అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ అనమాట. సో మీ మైండ్లో ఉన్న పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది ఈ రీడింగ్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What the person on my collective's mind wants to tell to my collective. What are the messages for my collective from their person? Knight of Swords, Seven of Swords, Ten of Cups, the Devil, Page of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ వచ్చేసి రైట్ నౌ మీ కనెక్షన్కి మీకు సంబంధించి చాయిస్ తీసుకోవడం, లైక్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ లైఫ్లో ఈదర్ వర్క్ సిచ్యువేషన్ లేకపోతే అదర్ కార్మిక్ ఎనర్జీస్ ఇలా ఏదైనా ఉండిండొచ్చు, అదర్ సిచ్యువేషన్స్, అదర్ పీపుల్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మీకు సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి కనెక్షన్కి సంబంధించి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ ఈ చాయిస్ తీసుకోవాలి అని మీతో చెప్పాలి అనుకుంటున్నట్లు కూడా మెసేజ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ పర్సన్ ద డెవిల్ ఎనర్జీతో డెఫినెట్లీ మీ గురించి చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు. అంటే చాలా అట్రాక్షన్ చూపిస్తుంది ఈ పర్సన్కి మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి, మీతో కనెక్ట్ అవ్వాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అన్న ఆలోచన ఉంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ లైక్ ఈ మెసేజ్ రెజొనేట్ అవుతుంది తీసుకోండి, లేకపోతే ఇది మీ మెసేజ్ కాదు, రీడింగ్ని వదిలిపెట్టేసేయండి. ఓకే, సో స్టార్టింగ్లోనే ఇవాళ రీడింగ్లో వేరే ఎనర్జీస్ ఏదో చూపిస్తుంది రీడింగ్లో. ఓకే, సో డెసిషన్ తీసుకోవడానికి, చాయిస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో అందుకనే ఇప్పుడు డెవిల్ ఎనర్జీతో ఈ పర్సన్కి ఇప్పుడు ఏంటి అని అంటే మీ మీద అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్, ఫిజికల్గా మీరంటే బాగా నచ్చుతారు, బాగా అట్రాక్టివ్ అనిపించడం అనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటి అని అంటే అబ్సెసివ్గా మీ గురించి ఆలోచించడం ఉంది. డెసిషన్ తీసుకోలేదు, బట్ మీతో కనెక్ట్ అవుతే బాగుంటుంది, మీతో కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడితే మీతో టైం స్పెండ్ చేయడము ఈ విధంగా అనమాట. సో ఇలాంటి ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే లవింగ్ ఎనర్జీ నుంచి రావట్లేదు, చాలా స్ట్రాంగ్గా జస్ట్ క్యాజువల్గా ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అందుకని ఈ పర్సన్ అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు, మొత్తం అంతా వాళ్ళ దృష్టి మీ మీదనే ఉంది. సో మెసేజ్ ఏంటి అని అంటే ఎస్, ఈ కనెక్షన్కి సంబంధించి నేను చాయిస్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలి, కానీ రైట్ నౌ నేను నీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నాను, బాగా ఆలోచిస్తున్నాను, బాగా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నాను, మీతో కనెక్ట్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్ మీతో వీళ్ళ మెసేజ్ అనమాట ఇలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఇంకోటి ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనో, సపరేషన్లోనో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఉన్నారు అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు వెంటనే మీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేసి ఏదేమైనా సరే ఒక ఫార్వర్డ్ యాక్షన్ తీసుకోవాలి అన్నట్లు అనమాట. ఎంతగానో అని అంటే ఇప్పుడు ఈ పర్సన్
ప్రాపర్గా లైక్ ఫ్యూచర్ గురించి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే డెసిషన్ అవసరమో, ఏదైతే చెప్పాలో అది మాత్రం చెప్పాలి అని చెప్పి ఉన్న ఎనర్జీ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజెస్ చూపిస్తుంది. సో మిగతావన్నీ పక్కన పెట్టేసి ఒక మెసేజ్ మాత్రమే చూద్దాము, మిగతా దాని గురించి ఫ్యూచర్లో ఆలోచిద్దాము అన్న ఎనర్జీతో ఈ పర్సన్ మీతో మూవ్ అవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి అన్నట్లు మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ ఏంటి అని అంటే 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో వీళ్ళు మీ లైఫ్ నుంచి మీ ఐడియాస్ తీసుకొని వెళ్ళిపోవడము, లేకపోతే కొంతమందికి మీతో చాలా స్ట్రాంగ్గా ఎలా అంటే సీరియస్నెస్ లేకపోయినా మీతో మీ కనెక్షన్లో సీరియస్నెస్ లేకపోయినా సరే ఫ్లటేషియస్గా యాక్ట్ చేయడము, అంటే మిమ్మల్ని బిలీవ్ చేయించడం అనమాట. కొన్ని థింగ్స్కి సంబంధించి బిలీవ్ చేయించి ఇద్దరు మీ ఐడియాస్ తీసుకొని వెళ్ళడము, లేకపోతే మీ నుంచి ఏదైనా డబ్బు లాంటిది ఏదైనా విలువైనది ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడము, ఇలాంటిది జరిగింది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది అని అంటే ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయిన టైంలో పాస్ట్లో వీళ్ళకి తెలుసు మళ్ళీ రిటర్న్ రావాల్సింది వస్తుంది, మళ్ళీ వచ్చి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అని అంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. నేను లాస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇలా మీ దగ్గర నుంచి ఏదో తీసుకొని వెళ్ళిపోయాను, సో దానికి సంబంధించి ఇప్పుడు హర్ట్ అవుతూ ఉన్నాను, బాధ అయితే వస్తుంది, ఆలోచిస్తున్నాను, కనెక్ట్ అయితే బాగుంటుంది, బట్ దానికి సంబంధించి ఇప్పుడు బాధపడుతున్నాను, ఇప్పుడు నేను హర్ట్ అవుతున్నాను అని చెప్పడం అనమాట. సో ఈసారి వచ్చినప్పుడు తిరిగి వస్తానని అనుకున్నాను, రైట్? సో అందుకే ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇలా లైక్ హర్ట్ చేసే విధంగా కాకుండా, మీ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళడం కాకుండా మెల్లి లైక్ కమ్యూనికేట్ చేసి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను, ఈసారి అలా హర్ట్ చేయకుండా మామూలుగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం అనమాట. ఓకే. అంటే ఈ పర్సన్కి మీతో ఇప్పుడు టైం స్పెండ్ చేయాలని ఉంది, మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది, మోస్ట్లీ అపాలజైజ్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే రీడింగ్ వైజ్గా మోస్ట్లీ అబ్సెసివ్ కనెక్షన్ ఆఫ్ అబ్సెసివ్ థింకింగ్ చూపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ మీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, ఇప్పుడు బాగుండాలి, ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీలో బాగుండాలి అన్నది ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజ్ అనమాట. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్తో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీతో ఒకవేళ ఈ పర్సన్కి డైరెక్ట్గా మీతో కలిసే అవకాశం లేదు అని అంటే, ఇంకా నో కాంటాక్ట్లో ఉంటే రీకన్సిల్ అవ్వాలి, మళ్ళీ ఒక ఫుల్ ప్యాషన్తో మీతో కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే కొంచెము ఎలా అనంటే ఎనర్జెటిక్గా ఆ ప్యాషన్తో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఇలాంటి మెసేజ్ పెడితే కూడా బాగుంటుంది అని చెప్పేసి అనమాట. అంటే ఏదో విధంగా ఏ చేసినా సరే మీతో పాటు మీ కనెక్షన్లో ఈ పర్సన్కి ఒక కంప్లీషన్ కావాలి, ఒక హ్యాపీనెస్ కావాలి, ఎమోషనల్లీ ఒక ఫుల్ఫిల్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నట్లు ఈ పర్సన్ అలా ఉంటే మీతో ఆ కంప్లీషన్ వస్తుందని చెప్పేసి మీతో మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎలా అని అంటే ఎస్, ఆ అబ్సెసివ్నెస్ ఉంది, ఆలోచనలో కొంచెము లైక్ అట్రాక్టివ్ ఎనర్జీ చూపిస్తుంది. అట్రాక్టివ్ ఎనర్జీ చూపించినప్పటికీ కొంచెం పాస్ట్లో చేసిన దానికి పర్సన్ రిగ్రెషన్లో అయితే ఉన్నారు. ఎందుకు ఈ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ అని అంటే రైట్ నౌ ఓన్లీ ఈ విధంగా మాత్రం ప్రస్తుతం కనెక్ట్ అవ్వాలి అని అంటే ద లవర్స్తో ఈ పర్సన్ చాయిస్ తీసుకోవాలి. అంటే ఏదో వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్లో దేనికో సంబంధించి డెసిషన్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి ప్రస్తుతమైన ఎనర్జీలో కనెక్ట్ అయినా బాగుండు, లెస్ నేను బాధపడుతున్నాను, బట్ ఈ విధంగా కనెక్ట్ అయితే అట్లీస్ట్ బాగుంటుందేమో అన్న ఎనర్జీ అనమాట. ఓకే. సో ఫార్ ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే క్యాప్రికాన్ ఎనర్జీ చూపిస్తుంది. మీ పర్సన్ ఏదైనా సైన్ అవ్వచ్చు, బస్ జస్ట్ ఈ రీడింగ్కి వచ్చిన సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే క్యాప్రికాన్ మకర రాశి ఎనర్జీ, సాజిటేరియస్ ధనుషు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, జెమినై లీబ్రా అక్వేరియస్, కుంభరాశి, తులారాశి, మిథున రాశి ఎనర్జీస్. ఓకే. సో ఈ వాళ్ళ రీడింగ్లో ఈ సైన్స్ అనేవి వచ్చాయన్నమాట చాలా స్ట్రాంగ్గా. సో చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. తీసుకుంటాను, ఇది రీడింగ్ కనెక్ట్ అయింది, రైట్? ఐ యామ్ సీక్రెట్లీ అబ్సెస్డ్ విత్ యూ. ఈ పర్సన్ మీతో చాలా అబ్సెస్డ్గా ఉన్నారు, అందుకనే ఏదైనా సరే విధంగా మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనమాట ఈ పర్సన్ ఇప్పుడు. ఓకే. మై హార్ట్ ఏక్స్ ఫర్ యూ. మీకోసం వీళ్ళు లైక్ బాధపడ్డమో ప్రేమ లైక్ అంటే వీళ్ళకు నచ్చుతుంది అనమాట మీతో ఉండడము, ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు అన్నట్లు మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. సో మీరు ఈ పర్సన్ని వీళ్ళ లైఫ్లో ఏదైతే వీళ్ళు ఫీల్ అవ్వలేదో అది ఫీల్ అయ్యేలా చేశారు. అది పెయిన్ కూడా అయ్యి ఉండొచ్చు, లవ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఏదైతే వీళ్ళు ఫీల్ అవ్వలేదో ఆ థింగ్స్ వీళ్ళు మీ వల్ల ఫీల్ అయ్యారు అన్నట్లు మెసేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బూ. వెరీ ఫ్లటేషియస్ ఎనర్జీ వస్తుంది. ఓకే.
రీడింగ్లో వెరీ ఫ్లటేషియస్, వెరీ ప్యాషనేటెడ్, ఫైరీ ఎనర్జీ వస్తుంది. సో ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బూ, అంటే ఒక బేబీ అలా అంటారు రైట్, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇది. సో అదే చెప్పాలనుకోండి. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు బూ, అంటే మై డార్లింగ్, లవ్, డియర్, ఇలా అనమాట. సో ఆ మెసేజ్ చూపిస్తుంది. ఇంకా ఇది కంప్లీట్ అయిపోలేదు, ఇంకా ఉంది, మిగిలి ఉంది అన్నట్లు. యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ కాస్ట్ మీ. సో దీనికి కన్ఫర్మేషన్ నాకు ఇక్కడ. సో మీరు ఈ పర్సన్కు పెయిన్ చూపించారు, అంటే ఈ విధంగా ఉంటుంది అని. సో ఈ పెయిన్ ఈ పర్సన్కి లైక్ మీకు ఐడియా లేదు వీళ్ళు ఎంతగా పెయిన్లో ఉన్నారు అని చెప్పేసి అనమాట ఇప్పుడు. సో నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఐ విల్ షో ఆఫ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ యూ. సోషల్ మీడియాలో వీళ్ళు షో ఆఫ్ చేసేది మీరు చూస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ యూ. మిమ్మల్ని కోల్పోవడం అంటే ఈ పర్సన్కి భయం వేస్తుంది. కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. ఐ బిలీవ్ యు ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఏదో ఒక రోజు, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీ ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పేసి పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. లాస్ట్ వచ్చేసి ఈవెన్ దో వీఆర్ నాట్ టుగెదర్ ఐ జస్ట్ కాంట్ సీ మై సెల్ఫ్ లెట్టింగ్ యూ గో. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ పర్సన్తో కనెక్షన్లో లేకపోయినా, మీ ఇద్దరు కలిసిమెలిసి లేకపోయినా, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టడం, కంప్లీట్లీ లెట్ గో చేయడం అనేది చేయలేరు. సో వాళ్ళు లెట్ గో చేయలేకపోవడం, ఎనర్జెటికల్లీ అయినా సరే మీతో కనెక్ట్ అయి ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి మీ పర్సన్ నుంచి, మీ మైండ్లో ఉన్న పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.